హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? రాయలసీమలో ఇంపార్టెంట్ డిస్టిక్ అయినటువంటి చిత్తూరు డిస్టిక్లో చిత్తూరు టౌన్కి అయితే మనం వచ్చాము. మన వీడియోనైతే ఈరోజు పీసీఆర్ సర్కిల్ నుంచి అయితే వీడియోనైతే స్టార్ట్ చేశాము. ఇక్కడి నుంచి చేయడానికి గల కారణం, అడ్రస్ టూర్ చేసేటప్పుడు అడ్రస్ అందరికీ క్లియర్గా తెలియాలి కాబట్టి పీసీఆర్ సర్కిల్ అంటే చిత్తూరు డిస్టిక్లో తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అందుకనే మనం ఈ పీసీఆర్ సర్కిల్ని అయితే చూస్ చేసుకున్నాం మన వీడియోని స్టార్ట్ చేయడం కోసం. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదే పీసీఆర్ స్కూల్ ఫ్రెండ్స్. ఇంతకీ మన వీడియో కంటెంట్ ఏంటో ఈరోజు మనం చెప్పలేదు కదా. ఈరోజు మనం చేయబోతున్న వీడియో మన చిత్తూరు లీడర్స్ అయినటువంటి గురజాల జగన్మోహన్ గారు, రీసెంట్గా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గురజాల జగన్మోహన్ గారి హోమ్ అడ్రస్ టూర్ వీడియోనైతే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. అంతేకాదు మన చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి పులివర్తి నాని గారి హోమ్ అడ్రస్ టూర్ని కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. విజయానందరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ లీడర్ అయినటువంటి విజయానందరెడ్డి గారి హోమ్ అడ్రస్ టూర్ని కూడా ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు నాకు బాగా పర్సనల్గా ఇష్టమైనటువంటి మాస్ లీడర్ బాబ్ సీకే బాబు గారి హోమ్ టూర్ని కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటగా మనమైతే ఒక రైల్వే బ్రిడ్జ్ పైన అయితే మనం వెళ్తున్నాము. ఇది చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అప్పటి నుండి దీన్ని చిన్న చిన్న డ్యామేజెస్ ని రికవర్ చేస్తూ దీనిపైనే ట్రాన్స్పోర్టేషన్ అయితే కంటిన్యూ అవుతుందని మాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే చెప్పారు. అందువల్లనే మనము ఈ పాయింట్ ని మన వీడియోలో పర్టికులర్ గా నోట్ చేసి మెన్షన్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది చిత్తూరు నగరపాలక సంస్థ. దీనికి ఆపోజిట్ లో ఒక పెద్ద కాంపౌండ్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ యొక్క పెద్ద బిల్డింగ్ కాంపౌండ్ ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. ఈ కాంపౌండ్ని క్రాస్ చేసి కొంచెం ముందుకెళ్ళినట్లయితే రైట్ సైడ్ ఒక సర్కిల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ సైడే మనం లోపలికి వెళ్ళాలి. ఇట్లా వెళ్ళినట్లయితేనే మన చిత్తూరు ఎమ్మెల్యే అయినటువంటి గురజాల జగన్మోహన్ గారి హౌస్కి రూట్ అయితే ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాంపౌండ్ ఏంటో కాదు, చిత్తూరు కలెక్టర్ గారి బంగ్లా అంటారు ఫ్రెండ్స్. దీన్ని చూస్తున్నారుగా, చిత్తూరు కలెక్టర్ గారి బంగ్లా ఎంత పెద్దదిగా ఉందో. అంతేకాదు ఈ రూట్లో అయితే గ్రీనరీ చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో మెట్రో సిటీస్లో కూడా రోడ్ వైడనింగ్ పేరుతో గ్రీనరీ అంతా పాడు చేసేస్తున్నారు. కానీ డెవలప్మెంట్ పేరుతో గ్రీనరీని పోగొట్టుకోవడం, నేచర్ని డ్యామేజ్ చేయడం మంచిది కాదని నా పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఒక 50 మీటర్స్ ముందుకు వచ్చినట్లయితే గురజాల జగన్మోహన్ గారి బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయిగా, చూస్తున్నారుగా, హంగామా బ్యానర్స్, హంగామా. ఈ బ్యానర్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి స్ట్రీటే గురజాల జగన్మోహన్ గారి ఇంటికి వెళ్ళడానికి రూట్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వెళ్తున్న ఈ స్ట్రీట్లో 3వ ఇల్లే గురజాల జగన్మోహన్ గారిది. ఇప్పుడు మనం చూస్తున్నదే చిత్తూరు ఎమ్మెల్యే అయినటువంటి గురజాల జగన్మోహన్ గారి హౌస్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారుగా, కాంపౌండ్ పైన జీ అనే లెటర్ని హైలైట్ చేస్తూ ఎంత బాగా మెన్షన్ చేసి, జీ అనే లెటర్కి 2 సైడ్స్ లయన్ సింబల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆ యొక్క సింబల్ కిందనే గురజాల అన్న వర్డ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారుగా, ఈ ఇల్లే గురజాల జగన్మోహన్ గారిది. అంతేకాదు పక్కన కంటిన్యూ అయినటువంటి 2 హౌసెస్ కూడా గురజాల జగన్మోహన్ గారివే. టోటల్గా 3 హౌసెస్ అయితే చిత్తూరు ఎమ్మెల్యే గారివి పక్కనే ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారుగా మీరు కూడా. ఈ స్ట్రీట్లో ఒక 6 హౌసెస్ కంటిన్యూగా క్రాస్ చేసి వెళ్తే మన చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి పులివర్తి నాని గారి ఇల్లు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. చూడడానికి చాలా క్లాసీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, నేనైతే వీడియోలో చూపిస్తాను. ఈ లీడర్ యొక్క ఇల్లు కూడా ఈ స్ట్రీట్లోనే ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి పులివర్తి నాని గారి ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తున్నదే పులివర్తి నాని గారి ఇల్లు. చూసారుగా ఎంత క్లాసీగా ఉందో. బయట అయితే నాని గారి స్టాఫ్ కూడా ఉన్నారు. మమ్మల్ని అయితే క్వశ్చన్ చేశారు ఎందుకు వీడియో చూస్తున్నారని. మేము యూట్యూబ్ పర్పస్ అని చెప్పాము. ఇప్పుడు మనం చూస్తున్నది విషింగ్ బ్యానర్ ఫ్రెండ్స్. ఎమ్మెల్యే గారిని విష్ చేస్తూ చేసినటువంటి బ్యానర్ అది. అంతేకాదు ఈ స్ట్రీట్లో మనము లెఫ్ట్ తీసుకొని వెళ్ళినట్లయితే విజయానందరెడ్డి గారు, ఎవరైతే వైసీపీ లీడర్ అయినటువంటి విజయానందరెడ్డి గారు ఉన్నారో వాళ్ళ హౌస్ కూడా ఈ స్ట్రీట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్ట్రీట్లోనే విజయానందరెడ్డి గారి ఇల్లు. ఇప్పుడు మనమైతే విజయానందరెడ్డి గారి ఇంటి ముందుకైతే వచ్చేసాము. ఇప్పుడు చూస్తున్న ఒక అపార్ట్మెంట్ లాగా మనకు ఒక ఇల్లు అయితే కనిపిస్తుందిగా. ఇక్కడే విజయానందరెడ్డి గారు ఉంటారు. నిఖిల్ అపార్ట్మెంట్స్ అని ఉందిగా, మేబీ వాళ్ళ అబ్బాయి పేరేమో. 3rd ఫ్లోర్లో అయితే విజయానందరెడ్డి గారు ఈ బిల్డింగ్లో ఉంటారు ఫ్రెండ్స్. చూసారుగా, వైసీపీ లీడర్ అయినటువంటి విజయానందరెడ్డి గారి ఇల్లును కూడా మన వీడియోలో మనం చూపించాము. మనము మరొక 2 లీడర్స్ అయినటువంటి ఎక్స్ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారి ఇల్లు మరియు సీనియర్ లీడర్ అయినటువంటి డీకే ఆదికేశ్వర నాయుడు గారి ఇల్లును కూడా మనం ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాము. ఇప్పుడు మనమైతే బీవీ రెడ్డి కాలనీకి అయితే వెళ్లాల్సి ఉంటుంది.
ఈ రూట్ లో మనం వెళ్ళినట్లయితే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఇల్లు మరియు ఆదికేశవులు నాయుడు గారి ఇల్లును కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో వైసీపీ లీడర్ అయినటువంటి విజయానందరెడ్డి గారు 2-3 ఇయర్స్ నుండే ప్రజల్లో ఉంటూ మంచి సర్వీస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రజల్లో ఉన్న మార్పు అలయన్స్ కారణంగా చిత్తూరు ప్రజలైతే గురజాల జగన్మోహన్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యేని చేశారు. ఏదైతే నేమ్ గురజాల జగన్మోహన్ గారికి కంగ్రాచ్యులేషన్స్ సార్ అండ్ హోపింగ్ యూ టు విన్ బెటర్ లక్ నెక్స్ట్ టైం సార్ విజయానందరెడ్డి గారు. ఏదైతే నేమ్ చిత్తూరులో ఉన్న డెవలప్మెంట్స్ అయితే మరిన్ని ముందుకు జరగాలని నేనైతే ఆశిస్తున్నాను. అంతేకాదు ఇంతమంది లీడర్స్ హోమ్ టూర్ని చేయడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న ఇల్లు చిత్తూరు ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిది. ఆయన ప్రెజెంట్ తిరుపతి జనసేన ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు. చూస్తున్నారుగా జనసేన ఫ్లాగ్ కూడా ఆపోజిట్ గా ఇల్లు ఉన్నటువంటి ఇల్లే ఆదికేశవులు నాయుడు గారి ఇల్లు. ఈయన ఆంధ్రప్రదేశ్లో ఒక సీనియర్ లీడర్ ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే లేరు. చూస్తున్నారుగా చిత్తూరులో ఎంతమంది లీడర్స్ అయితే ఉన్నారో వాళ్ళ హోమ్ టూర్ని చేయడం నేనైతే కొద్దిగా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను. ఇంకా ఎవరిదైనా వీడియో మిస్ అయ్యి ఉంటే మీరు అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనము మన మాస్ లీడర్ కా బాప్ అయినటువంటి సీకే బాబు గారి హోమ్ టూర్ని అయితే మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్. మరెందుకు ఆలస్యం, మనమైతే కట్టమంచికైతే వెళ్ళిపోదాము. సీకే బాబు గారు చిత్తూరులో ప్రజల మనిషి అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ పేదలకే సపోర్ట్ చేస్తూ ఆయన యొక్క యాక్టివిటీస్ అయితే ఉండేటివి. అందుకనే ఆయన సొంత ఇల్లుని కూడా పేదల మధ్య కట్టుకున్నాడు. ఆయన ఇల్లు ఉన్నటువంటి ఏరియాని కూడా నేను చూపిస్తాను. కామన్గా నివసించే వారి మధ్యనే ఆయన ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్తున్నది సీకే బాబు గారి ఇంటికి. మనం వెళ్తున్న రూట్లో ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్ అయితే మతానికి అతీతంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాంగా హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ సమానమే అని చూపించడమే ఈ టెంపుల్ యొక్క ప్రతీతి. అంతేకాదు ఈ టెంపుల్ ఇక్కడ ఉన్నటువంటి సీకే గారికి కొంచెం సెంటిమెంట్ అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటారు. ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్ళి మనం రైట్ తీసుకున్నట్లయితే సీకే బాబు గారి ఇంటికి అయితే రూట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్ చిన్న మార్గం ఉంది కదా, ఇటు సైడే మనం వెళ్ళాలి. ఈ స్ట్రీట్లో మనం లోపలికి డెడ్ ఎండ్కి వెళ్ళినట్లయితే సీకే బాబు గారి హౌస్ అయితే వస్తుంది. వీడియో చేస్తున్న సమయంలో నేను కొంతమందిని కలిసి కొన్ని విషయాలు అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఏ లీడర్కి లేనటువంటి ఫాలోయింగ్ ఇక్కడైతే ఉండేదట. కాకపోతే మున్సిపల్ కార్పొరేషన్ పైన ఏ ఊరి పేరు ఆ ఊరి వాళ్ళు వేసుకునేవారు. కాకపోతే చిత్తూరులో మాత్రమే సీకే మున్సిపల్ ఆఫీస్ అని అయితే బోర్డు పెట్టేవారంట. చూసారుగా ఫ్రెండ్స్ గట్స్ ఎలాగా ఉండేటివో. ప్రెజెంట్ అయితే సీకే బాబు గారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆయన అయితే పొలిటికల్గా యాక్టివ్గా లేరు. ఇదైతే కొంచెం బాధాకరమే. ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ బాహుబలి గేటే సీకే బాబు గారి ఇల్లు ఫ్రెండ్స్. చూస్తున్నారుగా మాహిష్మతి సామ్రాజ్యం లాగా కాంపౌండ్ ఎంత పెద్దది ఉందో మీకు వీడియోలో తెలియడం లేదు, కానీ కాంపౌండ్ అయితే తక్కువ అంటే తక్కువ కూడా 20 ఫీట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 20 ఫీట్స్కి అయితే తక్కువ లేదు. ఇల్లు అయితే చూడడానికి లోపల చాలా బాగుంటుందని మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. కాకపోతే మనకి లోపల వెళ్ళడానికి యాక్సెస్ లేకపోవడంతో ఎంత ట్రై చేసినా లోపలికి అయితే వెళ్ళలేకపోయాము. మేబీ లోపల సీకే గారు ఉన్న మేడం ఉన్న పర్మిషన్ తీసుకొని వెళ్ళే వాళ్ళమేమో. మా బ్యాడ్ లక్ లోపలైతే ఎవ్వరూ లేరు, బయట వెళ్ళారని చెప్పారు. కాకపోతే ఒక కార్నర్ నుంచి చూస్తే ఇల్లు ఒక హాఫ్ అయితే కనిపిస్తుంది. అందుకనే నేను ఇక్కడ నుంచి ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూస్తున్నారుగా ఇల్లు ఎంత బాగుంది. ఫైనల్ గా అయితే మన చిత్తూరు లీడర్స్ యొక్క హోమ్ టూర్ వీడియోని నేనైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గరుడ వ్లాగ్ 7 అన్న మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.